రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన ఎరువు సమస్యని ఏదైతే యూరియా కొరత సృష్టిస్తున్న వ్యాపారులపైన, అట్లాగే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్య, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగాంతనం వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయాలని చెప్పేసి మేము భావించడం జరిగింది. 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఏ ప్రాంతాల్లో యూరియా కొరత ఉంది, అట్లాగే యూరియాని వ్యాపారులు కృత్రిమ కొరతగా సృష్టిస్తున్నారు, అట్లా బ్లాక్లో ఏ రేట్లు అమ్ముతా ఉన్నారు, అట్లాగే సొసైటీలు బకాయిలు ఉంటే వాళ్ళకు జిల్లా కేంద్రం నుంచి యూరియా సరఫరా చేయట్లేదు, ఆ విషయాన్ని కూడా మనం ఆందోళన చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందరి పన్నుని ట్యాక్సీని రద్దు చేసిందో దాన్ని పునరుద్ధరించాలని, అట్లాగే ఎగుమతి ట్యాక్సీని పెంచి ఏదైతే అమలు చేస్తా ఉంటారో తగ్గించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు ఏదైతే రైతాంగాన్ని ప్రధానంగా నష్టాలకు తీసుకువెళ్ళే ఈ విధానాలకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజకీయాలు ఆడకుండా వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడానికి ఐక్య ఉద్యమంలో కలిసి రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.